ఏపీలో వైసీపీ ప్రస్థానం ప్రారంభించక ముందు నుంచే వైఎస్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడిగా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి ఆ పార్టీ పాలనలో ఉన్న 5 ఏళ్లలో ఎన్నో పదవులు కూడా అనుభవించారు. మాజీ సీఎం వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న విజయసాయిరెడ్డి 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ అక్రమాస్తులు కూడబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి కీలక నిందితుడు. అక్రమాస్తుల కేసులో జగన్ A1 అయితే విజయసాయిరెడ్డి A2. జగన్తో పాటు జైలు జీవితం కూడా గడిపారు. ఆ తరువాత జగన్తో కలిసి ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టు ముందు వాయిదాలకు హాజరవుతూనే ఉన్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన కొన్నాళ్లకే విజయసాయిరెడ్డికి తత్వం బోధపడింది. అందుకే సైలెంట్గా రాజకీయాలకు, ఎంపీ పదవికి, పార్టీకి గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. కానీ రాజకీయ వ్యాఖ్యలు మాత్రం చేస్తూనే ఉన్నారు. రాజీనామా ప్రకటన సమయంలోనే వైసీపీ అధినేత జగన్ పైన, వైసీపీలో చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి పైన పరోక్షంగా విమర్శలు చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీద సాయిరెడ్డి పంచులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ ఓటమికి జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణమని గతంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. తాజాగా విజయసాయిరెడ్డి ఎక్కడా జగన్ పేరెత్తకుండానే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. జగన్ పేరు ప్రస్తావించకపోయినా ఆయన గతంలో విమర్శలు గుప్పించిన కోటరీని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి ఈ పోస్ట్ చేశారని ఇట్టే అర్థమవుతుంది. అదే సమయంలో జగన్ను ఆయన తాజాగా అమెరికా బందీగా చేసుకున్న వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రస్తావన కూడా తెచ్చారు. జగన్ కళ్ళు తెరవకపోతే మదురో గతే పడుతుందనే అర్థం వచ్చేలా సాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు. ఇందులో సాయిరెడ్డి అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకురాలా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి. వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తరువాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా, మిసైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏంటి? వారంతా అమ్ముడుపోవడమే కదా అని తెలిపారు. త్వరలో జగన్ అరెస్ట్ ఖాయమని, ఇది ఆయన చుట్టూ చేసిన కోటరీ వల్లే జరుగుతుందని విజయసాయిరెడ్డి పరోక్షంగా హెచ్చరించినట్లు పొలిటికల్ సర్కిల్లో తెగ ప్రచారం జరుగుతోంది. జగన్ అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆయన చుట్టూ ఉన్న కొందరు ముఖ్య నేతలు రెడీగా ఉన్నారని గతంలోనే పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ పుకార్లకు ఊతమిచ్చినట్లయ్యాయి.